ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మ్యారీ స్టారింగ్ రైన్ గోస్లింగ్. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఒకరోజు సైంటిస్ట్కి ఒక షాకింగ్ ప్రాబ్లం తెలుస్తుంది. మన సూర్యుడు నెమ్మదిగా తన శక్తిని కోల్పోతున్నాడని. అంటే కొన్ని సంవత్సరాల్లో ఎర్త్ మీద జీవం అంతరించిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టులకు తెలుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రపంచాన్ని కాపాడే బాధ్యత ఒక సైంటిస్ట్ మీద పడుతుంది. అతను స్పేస్లో ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఒక అనుకోని ఫ్రెండ్ని కలుస్తాడు. కానీ ఆ ఫ్రెండ్ మనిషి కాదు, ఒక ఏలియన్. అక్కడి నుంచి మూవీ పూర్తిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పక్కా సిన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. ఈ మూవీ స్టోరీ చెప్పాలంటే, గ్రేస్ అనే సైన్స్ టీచర్ ఒక స్పేస్ షిప్లో మేల్కొంటాడు. అతనికి తన పేరు తప్ప దాదాపు ఏమీ గుర్తుండదు. తాను ఎందుకు స్పేస్లో ఉన్నాడు, తన మిషన్ ఏమిటి అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతుక్కుంటూ ఉండగా ఎర్త్ని సేవ్ చేసే మిషన్లో ఉన్నాడని తెలుసుకుంటాడు. అయితే జర్నీ మధ్యలో అతను ఒక ఏలియన్ సివిలైజేషన్కి చెందిన రాకీ అనే క్రియేచర్ని కలుస్తాడు. ఇక్కడి నుంచే సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నుంచి ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ స్టోరీగా మారుతుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా రైన్ గోస్లింగ్ గురించి చెప్పాలి. సినిమా మొత్తం దాదాపు అతని షోల్డర్స్ మీద నడుస్తుంది. హ్యూమర్, ఫియర్, లోన్లీనెస్, ఎమోషన్, ప్రతి ఫీలింగ్ని చాలా న్యాచురల్గా చూపించాడు. ఈ మూవీలో ఒక ఆర్డినరీ టీచర్ నుండి హ్యుమానిటీకి లాస్ట్ హోప్గా మారే జర్నీ చాలా కన్వీనియన్స్గా ఉంటుంది. ఈ మూవీలో మరో క్యారెక్టర్ గురించి చెప్పాలి, అదే రాకీ, ది హార్ట్ ఆఫ్ ది మూవీ. నిజం చెప్పాలంటే ఈ మూవీలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రైన్ గోస్లింగ్ కాదు, రాకీ. అవును, ఏలియన్ క్యారెక్టర్ రాకీనే. మొదట ఏలియన్ని చూసినప్పుడు ఆడియన్స్కి క్యూరియాసిటీ వస్తుంది. కొద్దిసేపటికి ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. చివరికి మూవీ పూర్తయ్యే సమయానికి రాకీ మన ఫ్యామిలీ మెంబర్ లాగా కనిపిస్తాడు. వాళ్ళ లాంగ్వేజ్ వేరు, ప్లానెట్ వేరు, కానీ ఫ్రెండ్షిప్ మాత్రం యూనివర్సల్ అని మూవీ మొత్తం అద్భుతంగా చూపించింది. కొన్ని సీన్స్లో మీరు నవ్వుతారు, ఎమోషనల్ అవుతారు. ఇదే అసలు మూవీ మ్యాజిక్ అనిపిస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే మెయిన్గా విజువల్స్ అయితే సింప్లీ అవుట్ స్టాండింగ్. స్పేస్ సీక్వెన్సెస్, స్పేస్ షిప్ ఇంటీరియర్స్, ఏలియన్ డిజైన్, విఎఫ్ఎక్స్ అన్నీ వరల్డ్ క్లాస్ క్వాలిటీలో ఉన్నాయి. ఇది థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని చాలా బాగా ఎలివేట్ చేసింది ఈ మూవీలో. ఈ మూవీ నచ్చకపోవడానికి రీజన్స్ అంటూ ఏమీ లేవు. ఫైనల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కేవలం ఒక సైఫై మూవీ కాదు. ఇది స్పేస్ అడ్వెంచర్, సర్వైవల్ థ్రిల్లర్, ఫ్రెండ్షిప్ డ్రామా, ఎమోషనల్ జర్నీ అన్నీ కలిపిన కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉంటుంది. చాలా మూవీస్లో ఏలియన్స్ని విలన్స్గా చూపిస్తాయి, కానీ ఈ సినిమా ఏలియన్ని ఆడియన్స్ ప్రేమించే క్యారెక్టర్గా మార్చింది. అదే దీని బిగ్గెస్ట్ సక్సెస్. ఇది నా ఒపీనియన్. మీరు ఇప్పటికే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీ చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ పక్కా సిన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్.